మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అని అనుకునేటువంటి సందర్భాలలో మరి ఈ యొక్క జూలై నెలలో మనకు గురుడు సూర్యునితో కలవడం కావచ్చును. అదే విధంగా శని భగవానుడు మనకు వక్ర దృష్టితో మీనంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర దృష్టితో ఈ యొక్క కుంభాన్ని చూసేటువంటి పరిస్థితి అయినా కావచ్చును. అదే విధంగా శుక్రుడు వెళ్లి కేతుతో కలిసేటువంటి సందర్భాలు కావచ్చును. అదే విధంగా బుధ గ్రహము కూడా వక్ర దృష్టితో మిథునం వైపుగా చూసేటువంటి సందర్భాలలో మరి మేషం నుంచి ద్వాదశ రాశులలో ముందుగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అయితే మేషరాశి అనగానే మనకు అనూష, అదే విధంగా అనసూయ, అదే విధంగా చూస్తున్నాం అనసూయ అనేటువంటి ఆమె కావచ్చును, లేదా ఇంకా ఆ అక్షరాల మీద ఉండేటువంటి వారికి గడిచిన 1 year నుండి ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో సో మీకు కూడా అలాంటిదే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ అక్షరంతో పేర్లు మొదలైనటువంటి వారు, లా అక్షరంతో లక్ష్మి, లక్ష్మణు, లవను ఇలాంటి పేర్లతో మొదలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో మేషరాశి కింద చెప్పబడేటువంటి మీరు మరి గడిచిన 2025 జూన్ మాక్సిమం మార్చి, ఏప్రిల్, మే నుండే మీకు చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. ప్రదేశ మార్పు కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్ గా మిమ్మల్ని తీసేయడం కావచ్చును, లేదా కొంతమేర మీ ఇంట్లో అమ్మగారు నాన్నగారు మరణించడం కావచ్చును, లేదా అత్తగారు మామగారు మరణించడం కావచ్చును. అదే విధంగా మ్యారిటికల్ లైఫ్ ఏదైతే ఉందో ఈ యొక్క మ్యారిటికల్ లైఫ్ లో ఎన్నడూ మీరు అసలు ఇలా నా పరిస్థితి ఉంటుంది అనేటువంటి విధంగా కూడా మీకు ఎప్పుడు కూడా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కావచ్చును. అదే విధంగా పెద్ద ఎత్తున బిజినెస్ పెట్టి లాస్ అయినటువంటి దాఖలాలు కావచ్చును, కాలు కానీ చెయ్యి కానీ విరిగినటువంటి దాఖలాలు కావచ్చును. గత ఈ 2026 మార్చి, ఏప్రిల్, మేలో గొంతు సంబంధిత కావచ్చును, ముక్కు సంబంధిత కావచ్చును, చెవి సంబంధిత ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ENT సమస్యలు కూడా ఎదుర్కొన్నటువంటి వారు మీరు మేషరాశి వారు. ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి దాఖలాలు కావచ్చును. ఆ డబ్బులు తీసుకున్నటువంటి వారు మరలా మీకు తిరిగి ఇవ్వాలి అంటే ఎంతో ఇబ్బందికరంగా గొడవలలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎన్నెన్నో కూడా ఫేస్ చేశారు. 2016లో కూడా మీకు బాగా లేదు. ఇది అవునా కాదా మీరు కామెంట్ రూపకంగా ఇవ్వచ్చును. తరచూ కూడా అవమానాలు జరుగుతుండేటువంటి పరిస్థితులు కావచ్చును. అదే విధంగా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసినటువంటి దాఖలాలు కావచ్చును. ఒక్కసారిగా మీ యొక్క మంచి పేరు నాశనమైనటువంటి సందర్భాలు కావచ్చును. అదే విధంగా వ్యాపార భాగస్వాముల వల్ల కూడా మీరు నష్టపోయినటువంటి దాఖలాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. డబ్బులు వచ్చినంత వేగంగా ఖర్చు అయినటువంటి దాఖలాలు కూడా ఈ యొక్క మేషరాశి వారికి నడుస్తూ ఉన్నవి. మరి ఏమిటి పరిస్థితి, ఈ సిచ్యువేషన్ కు ఏమిటి చరమగీతము అని అనుకునేటువంటి సందర్భాలలో ఇది ఒకటే కాదు, ఇంకా మీ జీవితంలో ఎన్నెన్నో కూడా జరిగినవి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది 100కు 200%. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత, నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు 100కు 200% మీ జీవితంలో ఒక వెలుగు అనేటువంటిది అమ్మవారు మీకు ఇస్తుంది అనేటువంటిది అమ్మవారి యొక్క మాటగా దీన్ని మీరు తీసుకోండి. ఎందుకు అంటే మేషరాశి వారు ఒక మాట అన్నా కూడా సహించలేరు. ఎవరైనా ఒక మాట చెడుగా మీ గురించి మాట్లాడారు అన్నా కూడా రాత్రి నిద్ర పట్టదు మీకు. సో ఇంకా స్వేచ్ఛ అవసరం మేషరాశి వారికి. కట్టేసినట్టుగా ఉండి ఈ యొక్క వర్క్స్ చేయాలి, పని చేయాలంటే చాలా కష్టం. ఒకరి కింద పని చేసి సార్ అని పిలిచేటువంటి, మేడం అని పిలిచేటువంటి భావన తక్కువ ఉంటుంది మేషరాశి వారికి. అధికంగా కూడా వీరికి బిజినెస్ లోనే ఎక్కువగా ఇంప్రూవ్ ఉండేటువంటి ఈ యొక్క మేషరాశి వారికి మరి 2025 మార్చి, ఏప్రిల్, మే నుండి చాలా అంటే చాలా ఇబ్బందులు కలిగినటువంటి సందర్భాలు, మీ మనసులోనే పెట్టుకొని కుమిలిపోయినటువంటి దాఖలాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. మరి గురు మార్పు గాని ఇన్ని మార్పులు ఉన్నా కూడా మరి మీ జీవితంలో మార్పు లేదన్నది గ్రహించుకున్నారా? ఎందుకు, ఏమిటి అని అనుకునేటువంటి విషయాలలో భాగంగా మరి మీ వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి అని నా యొక్క
పరిస్థితి. సో ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ యొక్క జూలై నెలలో ఖచ్చితంగా కూడా. అదే విధంగా విదేశీ సంబంధిత పనులు కొంత గతంలో ఒక 6 నెలల క్రితం మీకు అడ్డంకులు వచ్చినవి, 6 నెలల క్రితము చాలా సమస్యలు వచ్చినవి. అది వీసా రిలేటెడా, విదేశాల్లో ఉండేటువంటి వారికి మొన్న ఒకరు కాల్లో మాట్లాడారు, అమెరికాలో ఉండేవారు. వారు టెక్సస్ రిలేటెడ్ ఎక్కడ ఉంటారు, 2016లో డ్రంక్ అండ్ డ్రైవ్ 15-16లో అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నటువంటి కేసును ఇప్పుడు బయటికి తీసి వీసాను వారు క్లోజ్ చేశారట ట్రంప్. ఇది సత్యమా కాదా అనేది మీరే చెప్పండి. ఇది నడుస్తూ ఉన్నటువంటి విషయం. వారు పాపం దుబాయ్ ఎటో వెళ్ళారు, తిరిగి వెళ్ళేటువంటి ప్రయాణంలో వీసా క్యాన్సల్ రిజెక్ట్ చేశారు. సో అప్పుడు ఎప్పుడో ఉన్నటువంటి కేసులను ఇప్పుడు తవ్వి బయటికి తీసి ఇబ్బందులు పెడుతున్నారు. సో వారు గురువుగారు మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి వారు కాల్లో మాట్లాడారు. సో ఇవన్నీ ఉన్నవి, 1-2 అని కాదు, సమస్యలు చాలా ఉన్నవి. బీ కేర్ఫుల్. అలాంటి విదేశీ సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో కొంత ఆలస్యం జరిగే పరిస్థితులు అయితే ఉన్నవి. అదే విధంగా ఆధ్యాత్మికత పైన ఇప్పుడు ఒక పని మనకు జరగట్లేదు. ఏమనిపిస్తుంది, దేవాలయానికి వెళ్ళాలని గాని, లేదా ఆ భగవంతుని నామస్మరణ చేయాలని గాని, ఏమైనా పూజ చేయాలని గాని, హోమం చేయాలని గాని, వ్రతాలు చేయాలని గాని ఏదైనా భావన మనకు అనిపిస్తుంది. మరి ఇదే భావన మీకు ఉంటుంది ఇప్పుడు. అదే విధంగా గృహ యోగము, వాహన యోగము అని మీరు అనుకోవద్దు. ఈ యోగాలు లేవు. ఒకవేళ గృహం కొనుక్కోవాలన్నా ఇది సరైన సమయం కాదు, వాహనం కొనుగోలు చేయాలన్నా ఇది సరైన సమయం కాదు. ఇది ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇక ఎందుకు ప్రజెంట్ గా అర్ధాష్టమ గురువు వల్ల మీరు పెట్టే అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గురువు 12వ భావాన్ని చూడడం ద్వారా నష్టపోతారు. గురువు 12వ భావంలో శని మీద దృష్టి ఉండడం ద్వారా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరో చెప్పారు, ఏదో చెప్పారంటే అది మీ ఇష్టం. ఆల్రెడీ గత 3 నెలల నుండి మాత్రం మీ మనసులో లేదు. మార్చి, ఏప్రిల్, మేలో ఖచ్చితంగా మనసు అనేటువంటిది మనసులో లేకుండా ఆల్మోస్ట్ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలని కానీ, భూమి కొనాలని కానీ, కారు కొనాలని కానీ, అపార్ట్మెంట్ కొనాలని కానీ, లేదా తొందరపాటు స్వభావంతో కొన్ని బాధపడేటువంటి వారు కూడా ఉన్నారు. గమనించుకోండి. కుటుంబ బాధ్యతలు పెరగబోతున్నాయి 2025లో. కటిట్ రిపీట్ 2026 ఈ యొక్క జూలై నెలలో కుటుంబ బాధ్యతలు అధికంగా మీ నెత్తి మీద పడబోతున్నది. మేషరాశి వారికి జాగ్రత్త. అదే విధంగా సోదరి మనులతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అదేమిటి డబ్బు సంబంధిత ఏవో సంథింగ్ ఉన్నాయి అనుకుందాం, దానికి సంబంధించినటువంటివి ఈ నెలలో సద్దు మణిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. పాత పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పూర్తయ్యేటువంటి సమాధానం వస్తూ ఉన్నది. మరొక మాట ఏమిటంటే మాట ఇస్తే తప్పకుండా ఉండండి. మాటల విషయంలో కొంత నియంత్రణ అనేది అవసరము అని చెప్పడం జరుగుతున్నది. కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం దక్కేటువంటి నెల ఈ నెల. అదే విధంగా చేసిన ఉపకారానికి మీకు అపకారమే మిగిలింది. అయినప్పటికీ కూడా నేను చెప్పేది ఒకటే మాట, మీరు ఫస్ట్ అనుకుంటారో, సెకండ్ అనుకుంటారో, లాస్ట్ అనుకుంటారు. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత ఈ మాట చెప్పడానికి నాకు చెప్పడం ఈజీయే, కానీ మీతో మాట్లాడడం కావాలి కదా. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళ కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి సబ్జెక్టు విద్య మన దగ్గర ఉన్నది. కనుక ఎవరైతే మీరు నన్ను కలుస్తారో, నాతో మాట్లాడతారో రాసుకోండి బుక్ లో, నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది. దట్స్ ఆల్. మేషరాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ, తెలుపు రంగు మల్లె పుష్పాలు గాని, చామంతి పుష్పాలను గాని ఖచ్చితంగా కూడా మీరు లక్ష్మీదేవికి సమర్పించే ప్రయత్నం చేస్తూ కొంత మెడిటేషన్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. ఇంట్లో మాటల విషయంలో పిల్లల మీద గాని, తల్లిదండ్రుల మీద గాని, భార్య మీద గాని పొదుపుగా మాట్లాడండి. సమయం బాగా లేదు. 10ంటికి బస్సు ఉంది, మబ్బులు 5ంటికి పోయి కూర్చుంటా అంటే ఎట్లా? 9ంటికి వెళ్ళండి. కనుక ఇప్పుడు సమయం బాగా లేదు. అది అర్థం చేసుకునే బాధ్యత మీది. బీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్.